ఈరోజు ప్రధానంగా దినఫలాన్ని పరిశీలించే ముందుగా వారం గురువారం, అదే సందర్భంలో నక్షత్రం వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం, సూర్యోదయాది తిథి వచ్చేప్పటికి షష్ఠి తిథి. ఈరోజు దినఫలం తెలుసుకునే ముందుగా ఈ గ్రహస్థితిని అనుసరించి మనం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ప్రధానంగా ఆర్థిక ఆరోగ్యపరమైన ఒత్తిళ్ళు రెండు మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఉంటాయి. ప్రధానంగా మేషరాశిలో ఉండేటువంటి వారికి తండ్రికి సంబంధించి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఇక్కడ మేషరాశి వారు ప్రధానంగా చంద్రప్రీతిగా అంటే చంద్ర ప్రతిష్ఠ శివలింగం అంటాం, దానికి సంబంధించి అర్చన చేయటం విశేషం. లేని పక్షంలో ప్రధానంగా చెప్పాలంటే దుర్గా సూక్తం కానీ లేదా దుర్గా దేవీ ఖడ్గమాల అంటాం, ఈ ఖడ్గమాల కానీ చదవగలిగితే విశేష ఫలితం లభిస్తుంది. లేని పక్షంలో దుమ్ దుర్గాయే నమః అనే చిన్న మంత్రాన్ని చదవండి, సరిపోతుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు దినఫలంలో ప్రధానంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఒత్తిడి, మానసిక శారీరక ఎలాంటి ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఉండదు. చాలా మీ కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. నూతన క్రయ విక్రయాదులు ఇలాంటివి చేపట్టగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ప్రధానంగా దినఫలాన్ని పరిశీలిస్తే కనుక కొంత ఆరోగ్యపరమైన ఒత్తిడి కనపడుతోంది. అదే సందర్భంలో వాహనానికి సంబంధించి ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతోంది. లేని పక్షంలో వాహన ప్రమాదం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా మిథున రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మీ యొక్క కులదైవం అర్చన లేదా పూజ ఇదేది చేయలేని పక్షంలో కనీసం మీ కులదైవానికి వంశదైవానికి నమస్కారం పెట్టుకొని లక్ష్మీనారాయణులకు ప్రీతిగా చేసేటువంటి సేవ చేసి మీ యొక్క దినచర్య పాటించండి. ఎలాంటి అవరోధాలు కష్టాలు మీ దరి చేరవనే చెప్పాలి. తదుపరి వచ్చేటప్పటికి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు దినఫలాన్ని మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు సంబంధించి ఎంతో సంతోషంగా మీ యొక్క వృత్తి స్థానంలో గడపగలుగుతారు. వ్యాపారస్తులు కూడా చాలా బాగుంది. ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి చాలా బాగుంది. ఇంత బాగున్నా కూడా కొంత ఇబ్బందికి గురవుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక కర్కాటక రాశి వారు ప్రధానంగా గౌరీ అమ్మవారికి సంబంధించి చేసేటువంటి సేవ విశేషంగా లాభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఈరోజు ఉన్నటువంటి దినఫలాన్ని ప్రధానంగా ఈ సింహరాశి వారికి సంబంధించి చూస్తే మీకు సంబంధించి చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి తొలగిపోతాయి. అదే సందర్భంలో ప్రధానంగా వచ్చేటప్పటికీ మీ యొక్క తల్లికి సంబంధించిన అనారోగ్య సమస్య ఏదన్నా కూడా దాని నుంచి కూడా బయటకు వస్తారు. ఇక ప్రధానంగా మీ ఇంట ఉండేటువంటి ఇతరత్రా మానసిక అశాంతి కానీ ఏదైనా ఉన్నా కూడా తొలగిపోయేటువంటి స్థితి అయితే కనపడుతోంది. సింహరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా ఈశ్వర ఆరాధన, ఈశ్వర సేవ విశేషంగా లాభిస్తుంది. కనీసం శివ పంచాక్షరి మంత్రాన్నైనా మానసికంగా అయినా జపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు దినఫలాన్ని మనం ప్రధానంగా పరిశీలిస్తే కనుక కన్యారాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా లక్ష్మీనారాయణుల సేవ అంటే నారాయణ హృదయ స్తోత్రం కానీ లేదా మహాలక్ష్మి అష్టకం కానీ మహాలక్ష్మి అష్టోత్తరం కానీ కనకదారా స్తోత్రం కానీ విశేషంగా లాభిస్తుంది. ఇవేమీ చేయలేని పక్షంలో ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే చిన్న మంత్రాన్నైనా మానసికంగా జపించండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు వచ్చేటువంటి ఇతరత్రా ఇబ్బందులు ఏమన్నా కూడా వాటిని కూడా అధిగమించి లాభాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి సంబంధించి విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇలా ఏ రంగంలో ఉన్నవారైనా తులారాశి వారు అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇంత బాగున్నా కూడా ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం మరింత మనకి ఉండాలి కాబట్టి ఆ రీత్యా దేవి ఖడ్గమాల కానీ దుర్గా సూక్తం కానీ చదవండి. ఇది చదవలేని వాళ్ళు అశక్తులు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్నైనా జపించండి. ఇది చాలా అంటే చాలా అవసరమనే చెప్పాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ దినఫలాన్ని మనం పరిశీలిస్తే కనుక వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారికి మానసిక అశాంతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మానసిక అశాంతి తొలగిపోవడానికి ప్రధానంగా చెప్పాలంటే
ఈ యొక్క చంద్రుని పీడపోయేటువంటి ఆ చిన్న మంత్రాన్ని చెప్తాను, అది చదవండి. రోహిణీశ సుధామూర్తే సుగోత్రత్వక్సులోచన విషమస్థాన సంభూతాం పీడాం దహతు మే విదుహు. ఇది చిన్నటి మంత్రాన్ని మరి చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది చదవటం ద్వారా. మరి వృశ్చిక రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా మానసిక శాంతి తొలుగుతుంది. కనీసం ఈ చిన్న మంత్రాన్ని 10 సార్లైనా చదవండి. తదుపరి ధనురాశి. ధనురాశికి సంబంధించి పరిశీలిస్తే కనుక ఆకస్మికంగా కొంత డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవసరం ఉంది. అంటే దీంట్లో కూడా వృధా ఖర్చు అంటాం, వృధా ఖర్చు కాదు కానీ అవసరం నిమిత్తం కొంత మరి డబ్బును ఖర్చు చేయాల్సిన ద్రవ్య వ్యయం అనేది కనపడుతోంది. ప్రధానంగా ధనురాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా గురు దక్షిణామూర్తి సేవ లేదా అర్చన విశేషంగా లాభిస్తుంది. అదేది చేయలేని వాళ్ళు దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్నైనా చూసి నమస్కారం పెట్టుకోవడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలరు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరికైనా కూడా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా లాభిస్తుంది, కలిసి వస్తుంది. ఇంతటి గ్రహస్థితి ఇప్పటివరకు ఉన్నటువంటి ఒత్తిడిని కూడా జయిస్తూ నూతనంగా భవిష్యత్తు పైన మీకు భరోసా లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయచ్చు. ప్రధానంగా విద్యార్థులకి విదేశయానానికి సంబంధించి శుభవర్తమానాన్ని అందుకుంటారు. ఉద్యోగస్తులు కూడా తాము చేస్తున్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. అదే సందర్భంలో మకర రాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా నిరంతరం ఆంజనేయ నామస్మరణ విశేషంగా లాభిస్తుంది. హనుమత్ సేవ అంటాం. ఆంజనేయ స్వామికి సంబంధించి చేసేటువంటి ప్రదర్శనాలైనా అర్చనైనా హనుమాన్ చాలీసా ఏం చేసినా కూడా విశేషంగా లాభాన్ని పొందుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి పరిశీలిస్తే కనుక మీకు వృత్తి స్థానంలో మీకు సమాంతరంగా ఉండేటువంటి వారికి సంబంధించి పోటీ అనేది ఎక్కువగా కనపడుతోంది. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా మీరున్న స్థానంలోనే మీకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ పోటీని తట్టుకొని జయించాలి. కాబట్టి వారి మీద, మీ పోటీలో ఉన్న వారి మీద పై చేయి సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ కుంభరాశిలో ఉండేటువంటి వారు ఎవరైనా కూడా స్వామి హనుమత్కి సంబంధించి చేసేటువంటి సేవ విశేషంగా లాభిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఉన్నటువంటి దేవాలయం, ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో కనీసం 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. విద్యార్థుల యొక్క మేధోశక్తి, ధీశక్తి కూడా ప్రచోదితమయ్యి మరి ప్రవేశ పరీక్షల్లో ముందు వరుసలో ఉండగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంబంధించి ఈరోజు దినఫలాన్ని మనం పరిశీలిస్తే కనుక ప్రధానంగా మీనరాశిలో ఉండేటువంటి వారికి అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అదే సందర్భంలో ద్రవ్యం పరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది, ఉద్యోగపరమైన ఒత్తిడి ఉంటుంది. వీటితో పాటుగా మరి కుటుంబపరమైన ఒత్తిడి కూడా ఉంటుంది. అంటే మానసిక, శారీరక, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు మీనరాశిలో ఉండేటువంటి వారికి అధికంగా కనబడుతున్నాయి. ఇంత ఒత్తిడి ఉన్నా కూడా జయించాలి, ఖచ్చితంగా మనం జయించాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం మీనరాశి వారు ఖచ్చితంగా మీ కులదైవ అర్చన లేదా పూజ నిరంతరం చేస్తూ ఉండండి. ఇది చేయలేని వాళ్ళు కనీసం కులదైవం యొక్క చిత్రపటానికైనా నమస్కారం పెట్టుకుని మీ యొక్క దినచర్య పాటించండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తట్టుకుని నిలబడగలుగుతారు. ఇది ఈరోజు ఉన్నటువంటి దినఫలం. శుభం. స్వస్తి.